పరిశుద్ధ గ్రంథం ఛానల్ వీక్షిస్తున్న ప్రతి ఒక్కరికి దేవుని పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేంటి నడిపించును గాక. నిన్నటి దినాన 2వ దినవృత్తాంతములు 27వ అధ్యాయం చదువుకున్నాం. ఈరోజు 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం చదువుకున్నాం. అహాజు ఏలన ఆరంభించినప్పుడు 20 సంవత్సరముల వాడే యెరూషలేములో 16 సంవత్సరములు ఏలెను. అతడు తన పితరుడైన దావీదు వలె యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తింపలేదు. అతడు ఇశ్రాయేలు రాజుల మార్గములందు నడిచి బయలుదేవత రూపములుగా పోత విగ్రహములను చేయించెను. మరియు అతడు బెన్ హిన్నోము లోయందు ధూపం వేసి ఇశ్రాయేలీయుల ఎదుటి నుండి యెహోవా తోలివేసిన జలములను హేయక్రియల చొప్పున తన కుమారులను అగ్నిలో దహించెను. అతడు ఉన్నత స్థలములలోను కొండల మీదను ప్రతి పచ్చని చెట్టు క్రిందను బలులు అర్పించుచు ధూపము వేయిచూ వచ్చెను. అందుచేత అతని దేవుడైన యెహోవా అతనిని సిరియా రాజు చేతికి అప్పగించెను. సిరియాన్లు అతని ఓడించి అతని జనులలో చాలామందిని చెరపట్టుకుని దమస్కునకు తీసుకొని పోయిరి. అతడును ఇశ్రాయేలు రాజు చేతికి అప్పగింపబడెను. ఆ రాజు అతనిని లెస్సగా ఓడించెను. రెమల్యా కుమారుడైన పెకాహు యోధా వారిలో పరాక్రమశాలులైన 120,000 మందిని ఒక్కనాడు హతము చేసెను. వారు తమ పితరుల దేవుడైన యెహోవాను విసర్జించినందున వారికి ఇట్టి గతి పట్టెను. పరాక్రమశాలి అయిన ఎఫ్రాయిమీయుడైన జిక్రీ రాజసంతతి వాడైన మాయసేయను సభాముఖ్యుడైన అజ్రికామును ప్రధాన మంత్రి అయిన ఎల్కనానును హతము చేసెను. ఇదియుగాక ఇశ్రాయేలు వారు తమ సహోదరులైన వీరిలో నుండి స్త్రీలనేమి కుమారులనేమి కుమార్తెలనేమి 2,00,000 మందిని చెర తీసుకుని పోయిరి. మరియు వారి యొద్ద నుండి విస్తారమైన కొల్ల సొమ్ము తీసుకొని దానిని షోమ్రోనునకు తెచ్చిరి. యెహోవా ప్రవక్తయగు ఓదేదు అను ఒకడు అచట ఉండెను. అతడు షోమ్రోనునకు వచ్చిన సమూహము ఎదుటికి పోయి వారితో ఇలాగ చెప్పెను: ఆలకించుడి. మీ పితరుల దేవుడైన యెహోవా యోధా వారి మీద కోపగించినందుచేత ఆయన వారిని మీ చేతికి అప్పగించెను. మీరు ఆకాశమునంటున్నంత రౌద్రముతో వారిని సంహరించితిరి. ఇప్పుడు మీరు యూదా వారిని యెరూషలేము కాపురస్తులను మీ కొరకు దాసులుగాను దాసురాండ్రగాను లోపర్చుకొన దలిచి ఉన్నారు. మీ దేవుడైన యెహోవా దృష్టికి మీరు మాత్రము అపరాధులు కాకయున్నారు. యెహోవా మహోగ్రత మీ మీద రేగి ఉన్నది గనుక నా మాట ఆలకించి మీ సహోదరుల నుండి మీరు చెరపట్టిన వీరిని విడిచిపెట్టుడి. అప్పుడు ఎఫ్రాయిమీయుల పెద్దలలో యోహానాను కుమారుడైన అచర్య, మెసిల్లమేతు కుమారుడైన బెరెక్య, సల్లోము కుమారుడైన యెహిజ్కియా, అద్లాయి కుమారుడైన అమాస అనువారు యుద్ధము నుండి వచ్చిన వారికి ఎదురుగా నిలబడి వారితో ఇట్లనిరి: యెహోవా మన మీదికి అపరాధ శిక్ష రప్పించినట్లు మీరు చేసి ఉన్నారు. చెరపట్టబడిన వీరిని మీరు ఇక్కడికి రప్పింపకూడదు. మన పాపములను అపరాధములను పెంపు చేయుటకు మీరు పూనుకొని ఉన్నారు. మన అపరాధము అధికమై ఉన్నది. ఇశ్రాయేలు వారమైన మన మీద మహోగ్రత రేగి ఉన్నది. కాగా అధిపతులను సమాజంగా కూడిన వారును కనులారా చూచుచుండగా ఆయుధస్తులు చెరపట్టబడిన వారిని కొల్ల సొమ్మును విడిచిపెట్టిరి. పేర్లు ఉదహరింపబడిన వారు అప్పుడు లేచి చెరపట్టబడిన వారిని చేపట్టి దోపు సొమ్ము చేత వారిలో వస్త్రహీనులైన వారికి బట్టలు కట్టించి వారికి వస్త్రములు పాదరక్షలు ధరింపజేసి అన్నపానములు ఇచ్చి తలలకు నూనె పెట్టించి వారిలో బలహీనులైన వారిని గాడిదల మీద ఎక్కించి ఖర్జూర వృక్షములు గల పట్టణమగు యెరికోకు వారి సహోదరుల యొద్దకు వారిని తోడుకుని వచ్చిరి. తరువాత వారు షోమ్రోనునకు మరలి వెళ్ళిరి. ఆ కాలమందు ఏదోమీయులు మరలా వచ్చి యోధా దేశమును పాడు చేసి కొందరిని చెరపట్టుకొని పోగా రాజైన అహాజు తనకు సహాయము చేయుడని అసురు రాజుల యొద్దకు వర్తమానం పంపెను. ఫిలిస్తీయులు సెఫాల ప్రదేశంలోని పట్టణముల మీదను యోధా దేశమునకు దక్షిణపు దిక్కునున్న పట్టణముల మీదను పడి బెత్షెమెషు, అయ్యాలోను, గెదేరోతును, సోకో దాని గ్రామములను, తిమ్నాను దాని గ్రామములను, గిమ్జోనును దాని గ్రామములను ఆక్రమించుకొని అక్కడ కాపురముండిరి. అహాజు యోధా దేశమును దిగంబరినిగా చేసి యెహోవాకు ద్రోహము చేసి ఉండెను గనుక యెహోవా ఇశ్రాయేలు రాజైన అహాజు చేసిన దానిని బట్టి యోధా వారిని హీనపరిచెను. అసురు రాజైన తిగ్లత్పిలేసరు అతని యొద్దకు వచ్చి అతని బాధపరిచెను, కానీ అతనిని బలపరచలేదు.
ఆహాజు భాగము ఏర్పరిచి యెహోవా మందిరంలో నుండి ఒక భాగమును, రాజనగర్లో నుండి ఒక భాగమును, అధిపతి యొద్ద నుండి ఒక భాగమును తీసుకొని అసురు రాజుకి ఇచ్చెను. కానీ అతనికి సహాయము చేయలేదు. ఆపత్కాలమందు అతడు యెహోవా దృష్టికి మరీ అధికముగా అతిక్రమములు జరిగించెను. అట్లా చేసిన వాడు ఈ ఆహాజు రాజే. ఎట్లనగా సిరియా రాజుల దేవతలలో వారికి సహాయము చేయుచున్నవి గనుక వాటికి సహాయమునకు కలుగునట్లు నేను వాటికి బలులు అర్పించేదనని కొని తన్ను ఓడించిన దమస్కా వారి దేవతలకు బలులు అర్పించెను. అయితే అవి అతనికిని ఇశ్రాయేలు వారికిని నష్టమునకే హేతువులాయెను. ఆహాజు దేవుని మందిర ఉపకరణములను సమకూర్చి వాటిని తెగ్గొట్టించి యెహోవా మందిరపు తలుపులను మూసివేయించి యెరూషలేమంతటా బలిపీఠములను కట్టించెను. యూదా దేశంలోని పట్టణములన్నిటిలోనూ అతడు అన్యుల దేవతలకు ధూపం వేయుటకే బలిపీఠములను కట్టించి తన పితరులు దేవుడైన యెహోవాకు కోపం పుట్టించెను. అతడు చేసిన ఇతర కార్యములను గూర్చి అతని చర్య అంతటిని గూర్చి యూదా ఇశ్రాయేలు రాజుల గ్రంథమందు వ్రాయబడి ఉన్నది. ఆహాజు తన పితరులతో కూడా నిద్రించి యెరూషలేము పట్టణమునందు పాతిపెట్టబడిను గాని ఇశ్రాయేలు రాజుల సమాధులకు అతడు తేబడలేదు. అతని కుమారుడైన హిజ్కియా అతనికి బదులుగా రాజాయను. ఇంతటితో 2వ దినవృత్తాంతములు 28వ అధ్యాయం పూర్తయింది. రేపటి దినాన 2వ దినవృత్తాంతములు 29వ అధ్యాయం చదువుకుందాం. ప్రేమ, సంతోషము, సమాధానం సదా మీకు తోడేండి నడిపించిన కాక. ఆమేన్.